హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఈ యొక్క ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కియాలజిక్స్ యాప్లో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా మన ఛానల్కి సంబంధించి ఈ యొక్క యాప్లో ప్రతి కోర్స్ పైన 50% డిస్కౌంట్ కేవలం 499కి ఫుల్ కోర్స్ అయితే అందిస్తున్నాం. అది కూడా 1 year వ్యాలిడిటీతో. సో ఈ ఆఫర్ మనకి 15th August వరకు అయితే ఉంటుంది. మీకు 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అందిస్తున్నాము. మీరు ఒకసారి డెమో వీడియోస్ వినండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే కోర్స్ తీసుకోండి, లేకుంటే తీసుకోదు. సో మీకు ఎటువంటి డౌట్స్ నాకు కాల్ కూడా చేయొచ్చు. మన ఆర్కియాలజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక మనము డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సికింద్రాబాద్ రైల్వే నుంచి కొద్ది నిమిషాల క్రితమే ఈ యొక్క క్లర్క్ లెవెల్ జాబ్స్, అంటే మనకి బయట తిరిగే వర్క్ కాకుండా చక్కగా మనకు ఒక స్టోర్లో ఉంటూ మనకి ఆఫీస్లో ఉంటూ చేసేటువంటి మంచి జాబ్ అనమాట. స్టార్టింగ్లోనే మీకు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే 60,000కి పైగానే శాలరీ వస్తుంది. అండ్ మనకి వేకెన్సీస్ వచ్చేసి 3,993కి పైగానే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ కేటాయించారు. అండ్ మనకు అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి అనుభవం కూడా అక్కర్లేదన్నమాట. సెలక్షన్లో కూడా మీకు ఏంటి అంటే ఇంటర్వ్యూ ఉండదు, అండ్ మీకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉండదు. రేపటి నుంచి మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం ఉంది. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే సో మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. సో ఎటువంటి రూపాయి ఖర్చు లేదు కదా, లైక్ చేసి సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఒక సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి ఇది మనకి 4th నోటిఫికేషన్ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి. ఇక్కడ మీరు డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ మనకి 14th August నుంచి, అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ 13th September వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా రేపు మీకు డీటెయిల్ వీడియో సపరేట్గా చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో, సో నాకు కూడా తెలియాలి కదా, అది మీ సపోర్ట్ని బట్టి తెలుస్తుంది. వీడియోని లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ మనకి టోటల్గా అన్ని ఆర్ఆర్బీస్లో కలుపుకొని వేకెన్సీస్ 3,993 ఉన్నాయి. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు సెలెక్ట్ అయితే లెవెల్ 6th ప్రకారం మీకు బేసిక్ పేనే, ఇనిషియల్ పే అంటాము, ఇది మనకి 35,400 ఉంటుంది. దీంతో పాటు మీకు డిఏ ఉంటుంది, ఇంకా మీకు ఇతరత్ర అలవెన్సెస్ చాలా ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు 60,000కి పైగానే వస్తుంది. అండ్ ఏజ్ లిమిట్ చూడండి, January 1st, 2027 కల్లా, 26 కాదు గమనించండి, 27 కల్లా 18 నుంచి 33 years ఏజ్ ఉండాలి. ఇది మనకి జనరల్ వాళ్ళకి సంబంధించి. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళు అయితే మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్, అంటే ఓబీసీ వాళ్ళు 36 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు 38 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీరు ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాలి. అయితే ఎవరు ఎంత పే చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ, ఫిమేల్ క్యాండిడేట్స్, మైనారిటీ వాళ్ళు అయితే మాత్రం మీరు కేవలం 250 పే చేయాలి. ఒక ఫీ ఏదైతే పే చేస్తారో మీరు ఎగ్జామినేషన్ ఏదైతే పెడతారో ఎగ్జామినేషన్ తర్వాత మీకు అమౌంట్ కూడా మీ మొత్తం అమౌంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ చేస్తారు. ఎగ్జామినేషన్ రాస్తేనే, రాకపోతే మాత్రం రీఫండ్ చేయరు. అండ్ మిగతా వాళ్ళు అయితే మాత్రం 500 పే చేయాలి. సో మిగతా వాళ్ళకి ఏంటంటే ఎగ్జామినేషన్ తర్వాత 400 అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారనమాట. నోటిఫికేషన్ ద్వారా మనకి మల్టిపుల్ పోస్టులని భర్తీ చేస్తాం కదా, అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టాలా అని చెప్పేసి. ఇక్కడ మీరు మల్టిపుల్ అప్లికేషన్ అవసరం లేదు, ఒకటే కామన్ అప్లికేషన్ అనమాట. అయితే మీరు అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టారనమాట. సో అది ఏ విధంగా పెట్టుకోవాలి, పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో సపరేట్గా అయితే చెప్తాను. అది మీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో మీరు రేపు వీడియో అయితే చూడండి. సో ఈ జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ మీకు CBT-1 ఎగ్జామ్ పెడతారు అప్లై చేసిన వాళ్ళందరికీ. ఇది అన్ని పోస్టులకి కామన్గా ఉంటుంది CBT-1 ఎగ్జామ్ అనేది. నెక్స్ట్ CBT-2 వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి అక్కడ 5th సెక్షన్ అనేది మనకి టాపిక్ అనేది మారుతుంది. దీనికి సంబంధించి సిలబస్ కూడా ఇదే నోటిఫికేషన్లో లాస్ట్ పేజీలో ఇచ్చారు. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అనమాట. సో మీకు సెలక్షన్లో మాత్రం ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కానీ, రన్నింగ్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఏమి కూడా కండక్ట్ చేయలేదు. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT అనేది అన్ని పోస్టులకి కామన్ అనమాట. సో ఎగ్జామ్ వచ్చేసి 90 minutes కండక్ట్ చేస్తారు, 100 క్వశ్చన్స్కి ఉంటుంది. ఇందులో సిలబస్ చూడండి, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో ఎగ్జామినేషన్ తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది.
అండ్ ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేస్తాను. మీకు తెలుగు కావాలనుకుంటే అప్లై చేసేప్పుడు తెలుగు పెట్టాలి. సో ఇక్కడ సిలబస్ చూడండి, మనకి సబ్జెక్ట్ టాపిక్స్ వైద్యుగా ఇచ్చారు. ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. సో ఈ విధంగా మనకి 100 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్క్స్, 90 మినిట్స్ టైం ఇస్తారు. ఇందులో మీకు ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి క్వాలిఫైయింగ్ నేచరే, కాకపోతే మంచి స్కోర్స్ సాధిస్తే మీరు క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ సిబిటి 2 అనేది కండక్ట్ చేస్తారనమాట. సిబిటి 2 మనకి మెయిన్గా జాబ్ తెచ్చిపెట్టేది అనమాట. సో ఇందులో మనకి వచ్చేసి 150 క్వశ్చన్స్కి అయితే ఎగ్జామ్ పెడతారు. ఇందులో మనకి చూడండి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ అవేర్నెస్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. ఈ 4 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ కామన్, మీరు ఏ క్వాలిఫికేషన్ అందరికీ కామన్. ఇది టెక్నికల్ అబిలిటీస్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఇది మాత్రమే మీకు మారుతుంది. మీకు అన్ఎగ్జార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా, ఏబిసిడి అని చెప్పేసి ఇక్కడ మీకు పోస్టుల వరకే సిలబస్ ఇచ్చారు, అవి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రతి సెక్షన్కి సంబంధించి కూడా ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు. టెక్నికల్ అబిలిటీస్ మాత్రమే మీకు 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట. మిగతావన్నీ తక్కువ ఉంటాయి. సో 150 క్వశ్చన్స్కి ఎగ్జామ్, 150 మార్క్స్, 120 మినిట్స్ టైం ఇస్తారు. సో ఎగ్జామినేషన్కి సంబంధించి 1/3 నెగటివ్ విధానం ఉంటుంది. దీని తర్వాత మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారనమాట. సో ఈ విధంగా కంప్లీట్గా మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తారంటే డిపో మెటీరియల్ సూపరింటెండెంట్తో పాటు జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి వివిధ డిసిప్లిన్లో భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలు రైల్వేకి సంబంధించి స్టోర్స్ ఉంటాయి కదా, వాటిలో ఈ యొక్క వేకెన్సీస్ని ఫిల్ చేస్తారు. జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు మనకి చాలా డిసిప్లిన్స్లో ఉన్నాయి. టెలికమ్యూనికేషన్ అని, సిగ్నల్ విభాగంలో అని, వర్క్షాప్ అని, డిజైన్ అండ్ డ్రాయింగ్ అని, R&D అని. సో ఇలా మనకి చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి. సో జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు క్వాలిఫికేషన్ ఏదైనా విభాగంలో డిప్లొమా కానీ ఏదైనా విభాగంలో బీటెక్ ఆర్ ఆల్సో యాక్సెప్టబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కాబట్టి సో మనకి ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏ విభాగంలో డిప్లొమా పాస్ అని అప్లై చేయొచ్చు, బీటెక్ పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు మాత్రమే ఏ విభాగంలో చేసిన ఎలిజిబుల్. మిగతా పోస్టులు కదా మనకి జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి వీటికి అప్లై చేయాలంటే మీరు సంబంధిత డిసిప్లిన్స్లో ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఇక్కడ మనకి చూడండి చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ అని, ఎలక్ట్రానిక్స్ అని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇలా మనకి చాలా ఉన్నాయన్నమాట. సంబంధిత డిసిప్లిన్స్లో మీరు డిప్లొమా కానీ బీటెక్ కానీ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైతే ప్రిడ్జ్ అని, డిజైన్ అండ్ డ్రాయింగ్ అని చెప్పేస్తున్నాయి కదా, వీటికి వచ్చేసి అంటే సివిల్ డిసిప్లిన్స్కి సంబంధించి 3 years బీఎస్సీ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది ఉందన్నమాట. బీటెక్ సివిల్ వాళ్ళకే కాకుండా బీఎస్సీ సివిల్ ఇంజనీరింగ్ 3 years డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 3993కి పైగా వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా. ఇందులో ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ కేటాయించారు. యూఆర్ అంటే జనరల్ కేటగిరీ అండ్ SC, ST, OBC, EWS అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇక్కడ మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి RRBsలలో మనకి సపరేట్గా వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో మనకి సికింద్రాబాద్ జోన్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చెక్ చేసుకోవచ్చు. పోస్టుల వారిగా ఇక్కడ ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మన ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారనమాట. ఫ్రెండ్స్, ఇది మనకి రైల్వే నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి జూనియర్ ఇంజనీర్స్ అండ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ డీటెయిల్స్ rrbapply.gov.in వెబ్సైట్ త్రూగా మీరు రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను ఎలా అప్లై చేయాలనేది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే మన యాప్లో మీకు ఈ యొక్క August 15 సందర్భంగా ఆఫర్ కూడా ఇస్తున్నాము. ఈ యొక్క రైల్వే జూనియర్ ఇంజనీర్ జాబ్స్కి సంబంధించి మీకు అలా ఇంట్రెస్ట్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో ఇంకా మీకు జాబ్ నోటిఫికేషన్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్లో అడగండి. డెఫినెట్గా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.